తెలంగాణ రైల్వేల సమగ్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు టీబీసీ చీఫ్ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రజలు సహకరించాలని కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు. సికింద్రాబాద్ బేగంపేట రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను ఆయన పరిశీలించారు. బేగంపేట రైల్వే స్టేషన్ను ఆధునీకరించి పూర్తిగా మహిళా లోకానికి అంకితం చేస్తామంటూ శుభవార్త చెప్పారు కిషన్ రెడ్డి. అన్ని రైల్వే స్టేషన్లో ఉచిత వైఫై సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఇక బేగంపేటతో పాటు చర్లపల్లి, మేడ్చల్, యాకత్పుర, నాంపల్లి, కాచిగూడ, చందానగర్ వంటి అనేక రైల్వే స్టేషన్లు ఆధునీకరణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంగీకరించారని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇప్పటికీ ఒక వేగంగా పనులు పూర్తవుతా ఉన్నాయి. వచ్చే సంవత్సరం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉందో అదేవిధంగా ఈరోజు ప్రజలకు అందుబాటులో రానున్నదన్న విషయాన్ని ఈ సందర్భంగా మనియేస్తున్నాము. 715 కోట్లు ఫస్ట్ ఫేజ్లో మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ కోసం మనం ఖర్చు పెడతా ఉన్నాం. దీనికి సంబంధించి అద్భుతంగా నిర్మాణం జరుగుతున్నది. మన నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా 327 కోట్ల రూపాయలతో 327 crores మన నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. ఇటీవల టెండర్ పూర్తి అయిపోయి పనులు ప్రారంభమై దానికి కూడా ప్రధానమంత్రి గారు ఆ యొక్క భూమి పూజ కార్యక్రమాన్ని వర్చువల్గా పాల్గొన్నారు. సికింద్రాబాద్లో జరిగినటువంటి భూమి పూజ కార్యక్రమానికి స్వయంగా వారు వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా మనియేస్తున్నాను. ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో కానీ మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కానీ రానున్నటువంటి 5 సంవత్సరాల్లో ఈ రైల్వే స్టేషన్ యొక్క మరి స్వరూపం ఏదైతున్నదో అద్భుతంగా మారబోతుందన్న విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా చెర్లపల్లి రైల్వే స్టేషన్ కానీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ అప్రోచ్ రోడ్ల కోసం